పిల్లలకి స్కూల్ పాఠశాలైతే పేరెంట్స్‌కి స్కూల్ పేరెంట్స్‌శాల. హాయ్ శ్రీనిధి. హాయ్ అక్క. మన చిన్నప్పుడు అమ్మమ్మలో, నానమ్మలో, అమ్మలో ఫర్ దట్ మ్యాటర్ మనం లోగా ఫీల్ అయినప్పుడు కానీ, లేదంటే భోజనం తినేటప్పుడు కానీ అనగనగనగా ఒక ఊర్లో అంట ఒక రాజు అంట అని స్టోరీస్ చెప్పేవారు, చందమామ కథలు చెప్పేవారు. అవును. అవి మన సబ్ కాన్షియస్ మైండ్లో ఎప్పటికీ ఉండిపోతూ ఉంటాయి. లైఫ్లో ఎప్పుడైనా అవసరమైనప్పుడు కూడా అవి అప్లై చేయడానికి మనం ట్రై చేస్తూ ఉంటాం. అంటే అంత బలంగా నాటుకుపోతాయి స్టోరీస్ అనేవి, ముఖ్యంగా సక్సెస్ఫుల్ స్టోరీస్ అనేవి. ఎప్పుడు కూడా ఇన్స్పైరింగ్గా లో అనిపించినా కూడా ఒకసారి అవి తిరిగేసామనుకో కొంచెం ధైర్యం వస్తున్నట్టు, స్ట్రెంగ్త్ వస్తున్నట్టు అనిపిస్తుంటుంది. సో అలాంటి ఇన్స్పైరింగ్ స్టోరీ ఏదైనా ఈరోజు సుమన్ టీవీ ప్రేక్షకులకి షేర్ చేస్తావా? ఎస్, తప్పకుండా. సో ఇన్స్పైరింగ్ అడిగారు కాబట్టి నాకు ఇన్స్పైరింగ్ అనగానే ఈ మధ్యన ఒక పేరు గుర్తొస్తుంది మైండ్లో, అరుణిమ సింహ అని చెప్పేసి. ఒక స్ట్రాంగెస్ట్ లేడీ అని మనం చెప్పుకోవచ్చు, స్ట్రాంగెస్ట్ ఉమెన్. ఓకే. సో అరుణిమ సింహ గురించి చెప్పాలి అంటే, లక్నో నుంచి ఢిల్లీకి వెళ్తున్న ట్రైన్ జర్నీలో తన జీవితాన్నే మార్చేస్తున్నది తనకు కూడా తెలీదు. సో అది ఎలా అంటే, చిన్నప్పటి నుంచి తనకి వాలీబాల్ అంటే చాలా ఇష్టం. ఓకే. ఆడుతుండేది, నేషనల్ లెవెల్స్లో ఆడుతుండేది. సో మదర్ చాలా సపోర్ట్ చేసింది ఆ వాలీబాల్ కూడా. కానీ మళ్ళీ ఇంట్రెస్ట్ మారుతూ ఉంటుంది కదా, ఇంట్రెస్ట్ అనేది. సో తనకి ఇంకా సిఐఎఫ్ పారామిలిటరీ ఫోర్సెస్ అనే ఒక ఎగ్జామ్ రాయడానికి అప్లై చేసింది. అది అప్లై చేస్తే ఢిల్లీకి అక్కడ వచ్చింది ఎగ్జామ్ రాయడానికి. అక్కడ కండక్ట్ చేస్తున్నారని తెలిసి, సో తను ఉండే లక్నో నుంచి ఢిల్లీకి వెళ్తుంది. సో ఆ ట్రైన్ జర్నీలో ఒక రోజు ఏప్రిల్ 12th అనుకుంటా, ఏప్రిల్ 12th రాడు లక్నో నుంచి ఢిల్లీకి వెళ్తుంది. అదే ట్రైన్ లో కొందరు దోపిడీ దొంగలు ఉన్నారు అన్నమాట. అదే ట్రైన్ లో ప్రయాణిస్తున్నారు. సో అందరి వస్తువులు వాళ్ళు దొంగతనం చేస్తున్నారు, ఆ దొంగలు అనేవాళ్ళు. సో అరుణిమ సింహ దగ్గరికి వచ్చేసరికి తన మెడలో ఉన్న గోల్డ్ చైన్, ఆ గోల్డ్ చైన్ కూడా తీసుకుందామని ట్రై చేశారు. సో అప్పుడు అది తీసుకునేటప్పుడు అరుణిమ సింహ ఒప్పుకోలేదు. సో వాళ్ళు ట్రై చేసినప్పుడు మనం ఎలాగో తీసిచ్చేయం కదా, అలా అపోజ్ చేయగా తనని ట్రైన్ నుంచి తోసేశారు. రన్నింగ్ ట్రైన్ నుంచి తోసేస్తే ఏమైందో అని ఒక సెకండ్ లో జరిగిపోయింది ఇదంతా. ట్రైన్ నుంచి తోసేసినప్పుడు ఏమైందో అని చూసే లోపే తన ఒక కాలు ట్రైన్ దాటి వెళ్ళిపోయింది. సో అదే బాధ్యత, ఇప్పుడు కాలు విరిగిపోయింది, అదే బాధ్యత అక్కడే ఉండాల్సి వచ్చింది ట్రైన్ పట్టాల మీద. అదే రాత్రి అంతా 49 ట్రైన్స్ తన కాలు మీద నుంచి వెళ్ళాయి. బట్ షీ స్టిల్ అలైవ్. షీ ఈజ్ 49 ట్రైన్స్ తన కాళ్ళ మీద నుంచి వెళ్ళిపోయా. అలాగే అదే నైట్ అంతా షీ సర్వైవ్డ్ స్టిల్. అదే ఎవరు చూడలేక, తన కాళ్ళ సొంతంగా నడవలేక కాబట్టి రాత్రి ఒక ట్రైన్ బలంగా వెళ్ళిపోయింది, ఇంకా అదే బాధతో అక్కడే ఉండిపోయింది. 49 ట్రైన్స్ అలాగే వెళ్ళిపోయాయి. ఓ మై గాష్. సో అప్పుడు ఇంకా నెక్స్ట్ డే మరునాడు అక్కడున్న కొందరు గ్రామస్తులు హాస్పిటల్ కి తరలించారు. ఇంకా అప్పుడు హాస్పిటల్ కి వెళ్తే 3-4 months అక్కడే బెడ్ రెస్ట్, అదే హాస్పిటల్లో తీసుకున్న తర్వాత ఇంకా న్యూస్ వస్తుంది, ఎలాగో ఇలా జరిగింది, ఇంత పెద్ద ఇన్సిడెంట్, 49 ట్రైన్స్ మామూలు విషయం కాదు కాబట్టి న్యూస్ వస్తుంది. ఇప్పటికీ ఉంది. సో న్యూస్ వచ్చింది. 3-4 months తర్వాత తన న్యూస్ విన్నది. ఏమని వచ్చింది నా గురించి, ఏం రాశారు పేపర్లో అని. ఏమని రాశారు అక్కడ న్యూస్ లో, తను ట్రైన్ టికెట్ కొనుక్కోలేదు, సూసైడ్ అటెంప్ట్ చేసింది. ట్రైన్ అడుగుతారు కదా, టికెట్ అడుగుతారు కదా, అప్పుడు టికెట్ అడిగితే టికెట్ లేదని చెప్పి సూసైడ్ చేసుకుంది, తను సూసైడ్ అటెంప్ట్ చేసింది అని అది పేపర్ లో రాయడం జరిగింది. ఇంకా వేరే రాశారు, తనకేవో బాధలు ఉన్నాయి, డిప్రెషన్లు ఉంది, అలా దూకేసింది, పిచ్చిదని కూడా రాశారు. ఇదంతా రాసి ఎవరికైనా వి ఫీల్ వెరీ సాడ్ కదా. అక్కడ జరిగింది ఎవరికి తెలియదు. ఇదంతా విన్న తర్వాత, చూసిన తర్వాత, ఇంకా న్యూస్ లో విన్నది చూసింది అంతా జరిగిపోయిన తర్వాత ఒక డెసిషన్కి వచ్చింది. ఏడ్చింది, షీ ఫాట్ వెరీ హార్డ్. ఏడ్చింది. ఎన్నాళ్ళు ఏడుస్తాం మరి. తనలో తన మధ్యన పడింది ఆ సెషన్ ఆఫ్ పీరియడ్ అంతా తను అనుభవించింది. కాలు లేక ఇంకా అప్పుడు హాస్పిటల్ తనకు ఆర్టిఫిషియల్ కాలు పెట్టేశారు. ఇంకా ఇదంతా అయిపోయింది, న్యూస్ అయిపోయింది. ఇంకా ఏడ్చింది. ఇంకెంత కాలం ఏడుస్తామని చెప్పి, నేను జనాలకి ఏంటో నిరూపిస్తాను ఇప్పుడు అని స్టార్ట్ చేసింది. సో తాను మౌంట్ ఎవరెస్ట్ ఎక్కాలని నిర్ణయించుకుంది. మౌంట్ ఎవరెస్ట్, బచేంద్ర పాల్ అని, మన మౌంట్ ఎవరెస్ట్ ఫస్ట్ ఉమెన్ టు క్లైంబ్ బచేంద్ర పాల్ గారు, తన దగ్గరకు వెళ్ళింది. నేను మౌంట్ ఎవరెస్ట్ ఎక్కుతాను, నాకు ట్రైనింగ్ ఇవ్వండి అని అడిగింది. తను కూడా కొంచెం షాక్ లోనే ఉంది. బచేంద్ర పాల్ గారు, ఏంటి అమ్మ ఇలా అడుగుతుంది, ఆర్టిఫిషియల్ కాళ్ళు పెట్టుకుంది, ఎక్కుతా అంటుంది, ఏమంటుంది అసలు అని. సరే అమ్మా, సో ఏమంటాం,
ఒక రిచ్ పర్సన్ ఇంకొక వాడు బిజినెస్ స్టార్ట్ చేస్తాడు అంటే హేళన చేయడు అంటాం కదా. సో తాను తెలుసు కదా తనకు కూడా మౌంట్ ఎవరెస్ట్ ఎక్కడం ఎలా ఉంటుందో, ఆ ఇష్టం ఎలా ఉంటుందో అని చెప్పేసి. సో అలా ఓకే నేను సపోర్ట్ చేస్తాను అని చెప్పింది. ఇంక ఇక్కడ ట్రైనింగ్ 2 years ఆఫ్ ట్రైనింగ్ తీసుకుంది. సో అక్కడ ఫస్ట్ అరుణిమ సింహ ఇంట్లో వాళ్ళకి చెప్పింది నేను మౌంట్ ఎవరెస్ట్ ఎక్కుదాం అనుకుంటున్నాను. అందరు నవ్వారు ఒకటేసారి. ఎందుకు ఎక్కుతావు, నీకు అవసరమా, కష్టం, ఇంపాసిబుల్, అవదది, అవసరమా, ఇంట్లో కూర్చో, ఇవన్నీ అన్నది. ఇవన్నీ తను వినలేదు. అదే మనమైతే ఏం చేస్తాం, అసలు థాట్ రాదు కదరా, కాలు లేకుండా మౌంట్ ఎవరెస్ట్ ఎక్కడం ఏంటి, అది దట్టు ఒక మహిళ అనుకుంటాం. ఎస్. సో తాను 2 years ఆఫ్ ట్రైనింగ్ తీసుకున్న తర్వాత మౌంట్ ఎవరెస్ట్ ని 1 fine day ఎక్కేసింది. అయినా ఎక్కేటప్పుడు కూడా తను చాలా డెడ్ బాడీస్ చూసింది, నడవలేకపోయింది. ఆర్టిఫిషియల్ కాళ్ళ పెట్టుకొని అంత కిలోమీటర్స్ నడవాలి అంటే చాలా కష్టం కాబట్టి చాలా ఆగింది, ఊపిరి పీల్చుకుంది, చాలా డెడ్ బాడీస్ చూస్తే భయపడింది, చాలా భయపడింది. కానీ నేను ఎలా ఎక్కాలి, జనాలకి నేనేంటో నిరూపించాలి, తనకు అదే న్యూస్ నడుస్తుంది. నేను ట్రైన్ టికెట్ కొనుక్కోవడం ఏంటి, నేను ట్రైన్ టికెట్ కొనుక్కున్నా, అదంతా నడిచి తను ఒక 1 fine day ఎక్కింది. అదొక్కటే మౌంట్ ఎవరెస్ట్ ఒక్కటే కాదు, కిలిమంజారో అని ఇలా ఎన్నో పర్వతాలను ఎక్కింది. షీఈస్ నౌ మౌంట్ క్లైంబర్ అని తనకు ఒక పేరు. అండ్ పద్మభూషణ్ ఇలాంటి ఎన్నో అవార్డ్స్ కు పురస్కారం పొంది. ఎస్. సో దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది, మన సంకల్పంలో బలం ఉంటే ఏదైనా సాధించవచ్చు. అండ్ ఈ జనరేషన్ లో కూడా చాలా మంది హేళన చేసిన, అవమానాలు పెట్టినా ఆబ్వియస్లీ మనం ఎదుగుదలలో ఒడిదడుగులు వస్తాయి, అన్నీ వస్తాయి. బట్ అవన్నీ పట్టించుకోకుండా మన దారి ఏంటో, మన గోల్ ఏంటో దానిపైనే మన ఫోకస్ ఉండాలని తిన నుంచి మనం నేర్చుకోవచ్చు. 100% భలే ఇన్స్పైరింగ్ స్టోరీ. ఒక రాత్రంతా వరుసబడి తన కాళ్ళ మీద నుంచి ట్రైన్లు వెళ్ళిపోతున్నాయి, అక్కడ నుంచి లెగలేదు, ఉండలేదు. కానీ తనకి ఎంత విల్ పవర్ ఉంటే, మనం అసలు చిన్న దెబ్బ తాకితేనే విలవిలలాడిపోతూ ఉంటామే, ఎంత విల్ పవర్ ఉంటే తన ఇంకా ఆ ప్రాణాన్ని అట్లా కాపాడుకుంటుంది కదా. అబ్బా, రియలీ హ్యాట్స్ ఆఫ్. సో ఎస్, నిన్నెవరైనా ఇట్లాగే అన్నారా, ఇంత చిన్న ఏజ్లో నీకు ఇవన్నీ అవసరమా అనేవాళ్ళు అంటారా? ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ కాదని బయట వాళ్ళు అంటారు, ఫ్రెండ్స్ కూడా అంటారు. నీ రియాక్షన్ ఏంటి? నా రియాక్షన్ ఏముంటుందో, ఓకే మీరు అన్నారా, నేను దానికి ఏం చేయాలో అది చేసి చూపిస్తాను, అంతేనా? వెరీ గుడ్, వెల్ సెడ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సచ్ అన్ ఇన్స్పైరింగ్ స్టోరీ. థ్యాంక్ యూ.